Hello all, welcome to Clark Technologies. So as part of our AWS series, we are going to discuss about networking topic in this particular series of videos. It will become 4 or 5 videos. ఈ వీడియోస్ ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ బేసిక్స్ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ బేసిక్స్ కూడా ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ you can just comment out in our comment section below, then I will create a new video in complete English and then I will upload it later. Okay, I am going to discuss all these basics in Telugu language for this video. ఓకే, సో ఎందుకంటే మనకి ఈ బేసిక్స్ అనేవి కొంచెం మన లాంగ్వేజ్లో మనం నీట్గా అర్థం చేసుకుంటే కొంచెం బాగా అర్థమవుతుంది కదా. సో దానికని నేను తెలుగులో చెప్దామని అనుకుంటున్నాను ఈ బేసిక్స్. దెన్ ఇఫ్ సమ్వన్ నీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లమ్, యూ కెన్ జస్ట్ కమెంట్ అవుట్ ఇన్ అవర్ వీడియో ఇన్ కమెంట్ సెక్షన్, దెన్ ఐ విల్ క్రియేట్ ఎ న్యూ వీడియో ఫర్ యూ. సో ఈ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ బేసిక్స్ అనేవి మనకు ఐడియా ఉండాలి. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IP4, IP6 పోర్ట్స్, సిఐడిఆర్, సబ్నెట్, ఇవన్నీ దాంట్లో వస్తాయి. సో 1 by 1 మనం చూద్దాం ఈ సిరీస్లో. సో ఫస్ట్ అసలు నెట్వర్క్ అంటే ఏంటి, వాట్ ఈస్ నెట్వర్క్? ఓకే, సో వాట్ ఈస్ meant by network? If you want to make two different machines to communicate with each other, that is called network. It may be through wire or wireless. సో నేనేమంటున్నానంటే ఏదైనా ఒక 2 సిస్టమ్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, డేటాని షేర్ చేసుకోవడానికి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి సెండ్ చేసుకోవడానికి మనకి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే ఆ త్రూ మీడియం అని నెట్వర్క్ అంట. సో అదేంటంటే ఇంటర్నెట్లో ఇప్పుడు చేస్తున్నాం మొత్తం వైర్లెస్ అంతా. సో ఇంటర్నెట్ ఉంటే మనకి ఈ వాట్సాప్లో కానీ అంటే మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి పంపించుకోవాలి ఏదన్నా మెసేజ్ అంటే వాట్సాప్ కానీ చాలా ఉన్నాయి. అంతకుముందు ఏముండేది, మనకి నార్మల్ మెసేజెస్ ఉండేవి, టెక్స్ట్ మెసేజెస్, ఇంటర్నెట్తో అవసరం లేకుండా. ఆ టెక్స్ట్ మెసేజెస్ అనేవి ఎలా వెళ్ళేవి, మన మొబైల్ నుంచి మనం టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసిన వెంటనే ఇంకో మొబైల్కి ఎలా వెళ్ళేది, అవి కూడా వైర్లెస్ ఒక రకంగా. బట్ ఆ నెట్వర్క్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్, నీ సిమ్ ఉండేది, ఇంకొకరిది ఏ జియో నెట్వర్క్ అనుకోండి. ఈ నెట్వర్క్స్ అన్నీ అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడి నుంచి. బట్ మన సిస్టమ్, మన ఆఫీసెస్లో అంతకుముందు చూస్తే ఎలా ఉండేది, ల్యాన్ వైర్ అని ఉండేది. ఓకే, ఆ వైర్ని మనం మన సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటేనే అప్పుడే మనకి నెట్వర్క్ అనేది ఎనేబుల్ అయ్యేది. లేదంటే నార్మల్ ల్యాప్టాప్ మనం ఏం షేర్ చేయడానికి ఏముండదు, మనం జస్ట్ ఇండివిజువల్గా యూస్ చేసుకోవడానికి మాత్రమే ఉండేది. సో ఆ ల్యాన్ కేబుల్స్ అనేవి ఉండేవి, అవన్నీ కేబుల్స్, వైర్స్, అవన్నీ వైర్డ్ నెట్వర్క్ ఉండేది. సో వైర్లెస్ ఇప్పుడు ఇంటర్నెట్. ఇప్పుడు మనం మాట్లాడేది క్లౌడ్ టెక్నాలజీస్ గురించి కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని వైర్లెస్ ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్లో చేసేవే ఉంటాయి. ఓకే, అంతకుముందు ఉండేవన్నీ వైర్డ్ కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. త్రూ ఒక కంప్లీట్ ఆఫీస్ని ఒక నెట్వర్క్ కింద మనం చేయాలి, అన్ని సిస్టమ్స్ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయ్యేలాగా చేయాలి అంటే ల్యాన్ ఎనేబుల్ చేసేవాళ్ళు. ల్యాన్ వైర్ మనం కనెక్ట్ చేసుకుంటే కానీ మనకు నెట్ అనేది కనెక్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా మనకు వైఫై రౌటర్స్ అన్నీ ఉంటున్నాయి, అన్నీ వైర్లెస్ అయిపోయాయి, రైట్? సో అది జస్ట్ బేసిక్ థింగ్. బట్ ఈ నెట్వర్కింగ్లో, ఈ క్లౌడ్ నెట్వర్కింగ్లో లేదా త్రూ ఇంటర్నెట్ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కానీ షేర్ చేసుకోవడం కానీ వీటిల్లో మనకు అసలు ఈ నెట్వర్క్లో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లౌడ్లో బేసిక్గా ఇవి తెలుసుకోవాలి. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IP4, IP6 పోర్ట్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ బేసిక్స్. ఓకే, సో ఇవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ఐపీ అడ్రస్? ఓకే, యా, బిఫోర్ దట్ దిస్ ఈజ్ అనదర్ స్లైడ్. ఇది ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి క్లౌడ్ టెక్నాలజీలో అంటే ఇవి స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సినవి. ఇవి క్లౌడ్ అని కాదు, ఏడబ్ల్యూఎస్ అని కాదు, యజూర్ అని కాదు, నార్మల్గా జనరిక్గా అందరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఇవి. సో ఇవి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ నెట్వర్కింగ్స్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ ఐపీ అడ్రస్? అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఓకే, యా, సో ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ లాజికల్ అడ్రస్ టు ఐడెంటిఫై ఎ డివైస్. అంటే ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనల్ని పిలవాలంటే మనల్ని పిలవడానికి పేర్లు ఉన్నాయి, బట్ మన నేమ్స్ అనేవి యూనిక్ కావు. బట్ మనల్ని ఐడెంటిఫై చేయడానికి ఏంటి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనల్ని ఎవరు అని ఐడెంటిఫై చేయడానికి యూనిక్గా ఉండేది ఏంటి మనకి? ఇక్కడైతే ఇండియాలో అయితే ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్, అవి యూనిక్. ఓకే, యూఎస్లో అట్లాంటి సైడ్ అయితే SS నెంబర్ సంథింగ్ ఉంటుంది. ఓకే, అవి యూనిక్. సో అలాగ మనల్ని ఐడెంటిఫై చేయడానికి, మన డీటెయిల్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి యూనిక్గా ఉండేవి ఎలాగో, అలాగే మొబైల్ డివైసెస్కి IMEI నెంబర్ అని ఉంటుంది, మొబైల్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి యూనిక్గా. ఆ IMEI నెంబర్ అనేది యూనిక్, ఒక మొబైల్కి ఉండేది ఇంకొకటి ఉండదు. అలాగే మన మొబైల్ నెంబర్స్,
మన సిమ్ కార్డ్స్ ఎయిర్టెల్ వాడి సిమ్ కార్డ్స్ చాలా ఉంటాయి, జియో వాడి సిమ్ కార్డ్స్ చాలా ఉంటాయి. బట్ ఏ సిమ్ కార్డ్ ఏ నెంబర్దని ఐడెంటిఫై చేయడానికి ఏంటి, మొబైల్ నెంబర్. సో అలాగా వీటన్నిటికీ ఎలాగైతే ఆ కాన్సెప్ట్ ఉందో, సో ఒక సిస్టమ్ని, ఒక డివైస్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూస్ చేసేది ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్, అది ఫిజికల్ అడ్రస్ కాదు, మన కంటికి కనిపించదు, ఫిజికల్గా మనం టచ్ చేసేదైతే కాదు. ఇట్స్ ఎ లాజికల్ అడ్రస్ టు ఐడెంటిఫై ఎ డివైస్. అండ్ ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది అంటే న్యూమరిక్ వన్, న్యూమరిక్ అంటే నంబర్స్. సో ఇలాగ ఉంటుంది. శాంపిల్ ఐపీ అడ్రస్ మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, 160.6.23.6 సంథింగ్. ఐపీ అడ్రస్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి, ఎలా ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది అంటే, సో ఇది 4 సెట్స్ కింద ఉంటుంది. 4 సెట్స్, ఇది ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, బట్ ఆ నెంబర్ అనేది 0 to 255 మధ్యలోనే ఉండాలి. సో 4 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఈ 4ని 4 ఆక్టెక్ట్స్ అంటాం, ఆక్టెక్ట్స్. ఓకే, అండ్ దెన్ సి ఇట్ హ్యాస్ 4 పార్ట్స్ అండ్ ఈచ్ వన్ హ్యాస్ 8 బిట్స్. మనకి నెట్వర్కింగ్లో నేర్చుకుంటాం మన స్టడీస్లో, 8 బిట్స్ అంటే ఒక బైట్, అలాంటివి 1000 బైట్స్ అంటే ఒక గిగాబైట్ సంథింగ్ అలాగా. ఓకే, నాకు అది కరెక్ట్గా ఇప్పుడు తెలియదు కానీ, బట్ అలాగ మనం నేర్చుకుంటాం. సో 8 బిట్స్ అంటే ఒక బైట్. ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం చూద్దాం, సో అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే 4 బైట్స్, ఇవన్నీ ఒక్కొక్కటి. అంటే దీని లోపల 8 బిట్స్ ఉంటాయి. అదంతా ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మనం చూద్దాం. సో బేసికల్గా ఇనిషియల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రైట్, ఐపీ అడ్రస్ అనేది ఒక లాజికల్ అడ్రస్. అది ఇలాగా 4 పార్ట్స్ కింద ఉంటుంది. ఐ మీన్ 4 డిజిట్స్, అవన్నీ డాట్స్తో అనేది సెపరేట్ చేయబడి ఉంటుంది. సో మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే, ఓకే, సో 1.0.0.4 ఇది కూడా ఒక ఐపీ అడ్రస్సే. 4 పార్ట్స్ ఉన్నాయా, మధ్యలో డాట్స్ ఉన్నాయా, అదొక ఒక ఐపీ అడ్రస్సే. అలాగే 230.32.43.1 ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ఐపీ అడ్రస్. ఓకే, సో ఇలాగ 4 పార్ట్స్, 4 డిజిట్స్ ఉండి, ఆ 4 నెంబర్స్ ఉండి, ఆ 4 నెంబర్స్ని డాట్స్తో సెపరేట్ చేసి ఇలాగుంటే ఈ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఐపీ అడ్రస్ అనేది అంటారు. ఈచ్ పార్ట్లో ఒక్కొక్కటి ఏ నెంబర్ల మధ్యలో ఉండాలి అంటే 0 to 255. ఇప్పుడు 0.0.0.0, ఓకే, ఇదొక ఐపీ అడ్రస్. అలాంటివి ఎట్లా ఉండాలి అంటే 255.255.255.255. ఇది లాస్ట్ ఐపీ అడ్రస్. ఇది ఫస్ట్ ఐపీ అడ్రస్ 0తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఐపీ అడ్రస్ ఇలా ఉంటుంది 255. అన్నిట్లో 255 ఇదే లాస్ట్ నెంబర్ అంతే. అన్ని పార్ట్స్లో 4 పార్ట్స్లో కూడా 255 అనేది మ్యాక్సిమం నెంబర్. సో ఇప్పుడు మీకు ఏదన్నా ఇంకొక ఐపీ అడ్రస్ ఎక్కడ ఇలాంటిది కనిపించదు, బట్ ఎవరన్నా దీన్ని ఒక ఐపీ అడ్రస్ అన్నారు అనుకోండి, విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ 434 ఉంది ఈ పార్ట్లో, ఇది 234, ఓకే, బట్ ఇక్కడ 434 ఉంది విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 255. సో విచ్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. సో 4 పార్ట్స్ ఉంటుంది, ఒక్కొక్క పార్ట్లో ఉన్న నెంబర్ కూడా 0 నుంచి 255 మధ్యలో ఉన్న నెంబర్స్ అయితేనే అది వ్యాలిడ్ ఐపీ అడ్రస్. ఇది ఒకటి సింపుల్ అండ్ వెరీ బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు 0 to 255 రేంజ్లో ఉండాలి అని చెప్పాం ఈ ఐపీ అడ్రసెస్ కదా. సో ఇది ఇన్వాలిడ్, దీన్ని తీసేయండి. సో 0.0.0.0 దిస్ ఇస్ ఫస్ట్ ఐపీ అడ్రస్. నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది, 0.0.0.1, 0.0.0.2, 0.0.0.3. సో ఇలాగ ఈ ఐపీ అడ్రసెస్ అన్నీ ఎక్కడ వరకు ఉంటాయి, 0.0.0.255. ఇప్పుడు ఇది 255 అయిపోయింది లాస్ట్ పార్ట్, ఇక్కడికి ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, 0.0.1.0. సో ఇప్పుడు ఈ పార్ట్లో 255 అయిపోయింది, మళ్ళీ ఇక్కడ 1, ఇక్కడ మళ్ళీ 0 నుంచి 1.0, 1.1, 1.2, అలాగే ఇది 0.0, 0.1, 0.2, బట్ 1.1, 1.2, 1.3, అలాగా 255.255 అని వచ్చేంత వరకు అన్ని ఐపీ అడ్రస్లు అనేవి జనరేట్ అవుతాయి. సో అలాగ మనం అది మాన్యువల్గా మనం ఇప్పుడు 1 by 1 రాసుకొని కౌంట్ చేసేంత తక్కువ కాదు. అలాంటివి ఎన్ని జనరేట్ అవుతాయి, 4 బిలియన్ ఐపీ అడ్రసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ 4 పార్ట్స్లో ఇవన్నీ పబ్లిక్ ఐపీ అడ్రసెస్. మనం పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి అనేది డీటెయిల్గా మళ్ళీ చూద్దాము. బట్ ఈ 0 to 255 రేంజ్లో ఈ 4 పార్ట్స్లో ఈ ప్యాటర్న్లో ఒక ఐపీ అడ్రస్ జనరేట్ చేస్తే ఎన్ని ఐపీ అడ్రసెస్ జనరేట్ అవుతాయి,
4 బిలియన్ ఐపీ అడ్రసెస్, ఇట్ ఈస్ నాట్ మిలియన్, 4 బిలియన్ ఐపీ అడ్రసెస్ జనరేట్ అవుతాయి. సో ఫస్ట్లో నెట్వర్కింగ్ కనుక్కున్నప్పుడు, నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మన ఇంజనీర్స్ ఇలాగ ఒక పర్ముటేషన్ కాంబినేషన్లో ఇలాగ ఇన్ని జనరేట్ చేశారు. అండ్ దే ఫెల్ దట్ 4 బిలియన్ ఐపీ అడ్రసెస్ జనరేట్ అవుతాయి. అన్ని సిస్టమ్స్ వస్తాయా, అన్ని నెట్వర్క్స్ వస్తాయా, అన్ని డివైజెస్ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క డివైస్కి ఈ ఐపీ అడ్రస్ అనేది యూనిక్. ఒక డివైస్కి ఒక ఐపీ అడ్రస్సే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అండ్ ఒక ఐపీ అడ్రస్ ఒక సిస్టమ్కే ఉంటుంది. ఓకే, సో అలాగా అన్ని ఐపీ అడ్రసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇవి చాలా ఎక్కువ ఐపీ అడ్రసెస్ జనరేట్ అవుతాయి కదా, ఇవన్నీ సరిపోతాయి అని అనుకున్నారు. బట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో ఎవ్రీ ఐపీ అడ్రస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్ అండ్ హోస్ట్ అడ్రస్. ఇది మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా మనము సిఐడిఆర్ డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 4 పార్ట్స్ ఉన్నాయన్నాం కదా ఐపీ అడ్రస్లో. ఈ 4 పార్ట్స్లో కూడా ఒక పార్ట్ నెట్వర్క్ అవుతుంది, మిగిలిన 3 హోస్ట్ అవుతుంది. లేదు, ఫస్ట్ 2ని నెట్వర్క్ కింద పెట్టుకుంటాం, నెక్స్ట్ 2ని హోస్ట్ కింద పెట్టుకుంటాం, ఫస్ట్ 3ని నెట్వర్క్ కింద పెట్టేస్తాం, లాస్ట్ 1 మాత్రమే హోస్ట్ కింద పెట్టుకుంటాం. అసలు ఈ నెట్వర్క్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక ఐపీ అడ్రస్లో నెట్వర్క్ అనేది ఉంటుంది, హోస్ట్ అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, మనం దాన్ని మ్యాప్ చేస్తాం. ఆ పాయింట్ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ ఏంటి, హోస్ట్ అనేది ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది మనకి. ఈ వీడియోలోనే జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ డిస్కస్. ఓకే, సో అది ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ ఐపీ అడ్రస్ని ఎలాగ కన్వర్ట్ చేస్తాం, ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఐపీ అడ్రస్ని అనేది చూద్దాం. ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ కెన్ రీడ్ ఇట్. 160.6.23.6 ఇది ఒక ఐపీ అడ్రస్ అని మనకు తెలుసు, మనం చదివిన దాన్ని బట్టి, మన ఇంతవరకు నేర్చుకున్న దాన్ని బట్టి. ఓకే, అన్ని 4 పార్ట్స్లో ఉన్నాయి, 4 పార్ట్స్ డాట్తో డివిడ్ అయి ఉన్నాయి, కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఈచ్ పార్ట్లో నెంబరు 0 to 255 మధ్యలోనే ఉంది. ఓకే, ఇది వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అని మనకు అర్థమవుతుంది యాజ్ అ హ్యూమన్ బీయింగ్. బట్ మెషిన్కి ఎలా అర్థమవుతుంది, డివైస్కి ఎలా అర్థమవుతుంది అంటే, డివైస్కి ఎప్పుడైనా అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే, అవి బిట్స్. జీరోస్ ఆర్ వన్స్. ఈ కాంబినేషన్తో ఉన్న ఈ బిట్స్ని మాత్రమే సిస్టమ్ అనేది అర్థం చేసుకోగలుగుతుంది. సో ఒక సిస్టమ్కి ఈ ఐపీ అడ్రస్ని ఎలాగ మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎలాగ కన్వర్ట్ చేసుకుంటుంది అది ఇంటర్నల్గా ఈ ఐపీ అడ్రస్ని అది ఎలాగ కన్వర్ట్ చేసుకొని ఇలాగ మెషిన్ రీడబుల్ ఫార్మేట్లో 0s 1s కింద బిట్స్ కింద ఎలాగ ఇది కన్వర్ట్ చేసుకొని అది అర్థం చేసుకుంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మీకు క్లారిటీ వచ్చిందంటే ఇవి మీకు సిఐడిఆర్ కాన్సెప్ట్లో కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, ఇది మీకు ఇప్పుడు అర్థమైతే. ఓకే, సో ఇప్పుడు ఈ 160.6.23.6 అనే ఈఐపీ అడ్రస్ని మనం ఈకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. బట్ దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీంట్లో చాలా వీడియోస్ అనేది మనం పెడుతున్నాం, ట్యూటోరియల్స్ ఫ్రీగా. సో మీకు అందరికీ ఇవి చాలా యూజ్ అవుతాయి మీ రియల్ టైం ప్రాజెక్ట్స్లో, కంపెనీస్లో మీరు వర్క్ చేసేటప్పుడు. సో ఈ ఛానల్ కనుక మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంతవరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నీకు మీదట కూడా ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు చాలా కొత్త విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. సో లైక్ చేయండి వీడియో, అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో మనం చూసాం ఇందాక ఏంటి 4 పార్ట్స్లో ఉంటుంది ఐపీ అడ్రస్ అన్నాం కదా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆక్టెట్ అంటారు, ఆక్టెట్. ఓకే, సో ఈ ఆక్టెట్లో ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు చూడండి 4 పార్ట్స్ ఉన్నాయి కదా మనకి ఐపీ అడ్రస్లో, 160.2.34.3 ఫర్ ఎగ్జాంపుల్. ఈ 160 అనేది ఒకటి ఏంటి, ఒక ఆక్టెట్. ఓకే, ఒక్కొక్క ఆక్టెట్లో ఎన్ని ఉంటాయి అంటే 8 బిట్స్ ఉంటాయి, 8 బిట్స్. సో 8 బిట్స్ ఉంటాయి. సో ఈ 160 అనేది మనం చదివే నెంబర్. బట్ ఆ 160ని మిషన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి మనకి అంటే అవి 1s and 0s కాంబినేషన్లో ఉంటాయి, వేరే నెంబర్స్ ఏమి ఉండవు. 1s and 0s అలాంటివి ఎన్ని ఉంటాయి, 8 డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి, విచ్ ఇస్ రాంగ్. సో ఈ 160ని మనము మిషన్ రీడబుల్ ఫార్మాట్లో 8 బిట్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే 1s and 0s కాంబినేషన్లో ఇలాగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ వన్. ఓకే, ఇది మనం కన్వర్ట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏంటి. సో ఇలాగ కన్వర్ట్ చేయాలి ఒక్కొక్క దాన్ని. ఇప్పుడు 2 ఉంది కదా, 2 అనేది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, దాన్ని మెషిన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి ఇలాగా. ఇది మనమే మాన్యువల్గా చేయము, ఇంటర్నల్గా జరుగుతుంది. బట్ మనకి తెలియాలి ఎలాగా జరుగుతుంది ఇంటర్నల్గా అనేది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు.
8 బిట్స్ అన్నాం కదా, 8 బిట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 2 4 8 16 32 64 128 ఇవి 8 బిట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటు సైడ్ ఆర్డర్ నుంచి. ఓకే, 1 2 4 8 16 32 64 128 ఇది మీకు ఆర్డర్. ఇది కూడా మీరు బ్లైండ్గా మీరు బై హార్ట్ చేసుకోకుండా దీన్ని ఎలాగ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ బిట్స్ అన్ని ఎలా స్టార్ట్ అవుతాయంటే 2 నుంచి 2 సి 2 నుంచి 2 2 అంటే ఎంత దాని వాల్యూ, ఎనీథింగ్ ఫర్ ఐ మీన్ ఏదైనా మనకు పవర్లో 0 ఉంటే కింద నీకు మిలియన్ పవర్ 0 ఉన్న దాని వాల్యూ 1. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. ఇది మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా. ఓకే, సో ఎనీథింగ్ టు ద పవర్ ఈజ్ 1. సో ఇక్కడ ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ 1. ఓకే, సో 2 మనకి 1 సెకండ్ 2 to the power 0 అంటే 1. అలాగా మీకు 1 lakh to the power 0 అని ఉంటే కూడా దాని వాల్యూ అయినా 1 కదా. ఇది ఎప్పుడో మనకి వచ్చింది ఈ ఫార్ములా. సో ఇది మీకు ఎలాగ స్టార్ట్ చేస్తాం, ఈ ఆర్డర్ ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే 2 to the power 0 ఇది, నెక్స్ట్ 2 to the power 1, 2 to the power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7. అవి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ వాల్యూసే ఈ 8 బిట్స్. See, anything to the power 0 is 1. So 2 to the power 0 is 1. 2 to the power 1 అంటే 2. 2 power 2 అంటే 2 square. 2 into 2 4. 2 power 3 2 into 2 into 2 8. సో అలాగా 2 power 4 2 power 5 2 power 6 2 power 7 ఈ నెంబర్స్ అలా వచ్చాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో ఇది 8 ఆప్టెట్స్. ఇప్పుడు ఈ 160.60.23.6ని ఈ ఐపీ అడ్రస్ కింద ఎలాగ మనం కన్వర్ట్ చేస్తాం ఆక్టెట్ ఫార్మాట్ కింద అంటే, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. నేను మీకు వైట్ బోర్డ్ ఏదన్నా ఉంటే చెప్తాను. I'll tell you how to calculate this. ఇది మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏంటంటే, మీకు సిఐడిఆర్ బ్లాక్ విపిసి కాన్సెప్ట్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్. ఓకే, సో 160ని ఇప్పుడు ఇలాగ కన్వర్ట్ చేయాలి మనం. ఎలా చేయాలి అంటే, వీటన్నిటిని ఎలాగ సమ్ చేస్తే మనకి 160 వస్తుంది, వేటిల్ని సమ్ చేస్తే 1 ఈ 160కి మనకి వ్యాలిడ్ అవుతుందో వాటికి 1 వేస్తాము, 1 డిజిట్. అవసరం లేని వాటికి 0 పెడతాం. ఓకే, సో అలాగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 160 టోటల్ అవ్వాలి మనకి, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 160 అవ్వాలి. వేటిల్ని యాడ్ చేస్తే మనకి 160 అవుతుందో ఆ ప్లేసెస్లో 1 పెడతాం, రిమైనింగ్ వాటికి 0s పెడతాం. సో అలాగా అది నేను మీకు కొంచెం క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను ఇక్కడ. సో 160 ఫస్ట్ది. ఓకే, సో ఇప్పుడు మనం 160 అంటే గ్రేటర్ దెన్ 128 కదా, సో దీన్ని తీసుకుందాం ఫస్ట్. సో 128. సో ఇది మనకు కావాలి, 160 యాడ్ అవ్వాలి అంటే 128 కావాలి. సో ఫస్ట్ దానికి మనం ఏం పెడతాం, 1. ఓకే, దెన్ 128 అయిపోయింది. 128 ప్లస్ 64 ఎంత అవుతుంది, ఎక్కువ 160 కంటే మనకి ఎక్కువ అయిపోతుంది. సో 64 మనకు అవసరం లేదు. సో సెకండ్ డిజిట్ 0. ఓకే, దెన్ 128 ప్లస్ 32 ఎంత అవుతుంది, మనకి ఏంటంటే ఈ ఆక్టెట్స్ అన్నిటిని సమ్ చేసినప్పుడు మీకు ఈ నెంబర్ రావాలి, అలాగా చూసుకోవాలి మనం. సో 128 ప్లస్ 64 మనకి యూజ్ అవ్వదు, ఎందుకంటే 128 ప్లస్ 64 అంటే ఇది 160 కంటే ఎక్కువ అయిపోతుంది వాల్యూ. సో మనకి 64 అవసరం లేదు కాబట్టి 0 పెట్టేసాం. సో 128 ప్లస్ 32 నౌ 160 అయిపోయిందా. సో 160 వచ్చేసిందా. సో మనకి ఈ నెంబర్ కావాలి, 32 అనేది కావాలి. సో 32 అనేది థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఏం చేస్తాం, మనం 1 వేస్తాం. సో ఇక్కడికి మనకి ఏమైంది 160 అనేది ఫామ్ అయిపోయింది. 2 డిజిట్స్, 2 నెంబర్స్ని యాడ్ చేస్తే, ఈ 2 బిట్స్ని యాడ్ చేస్తే మనకి 160 అయిపోయింది. సో రిమైనింగ్ అన్నీ మనకు అవసరం లేదు కాబట్టి వాటి ప్లేసెస్లో 0s పెట్టేస్తాం. సో ఇప్పటికి ఎన్ని అయినాయి, 3 అయినాయి కదా. 4 5 6 7
8. సో ఎందుకంటే మనకి 8 బిట్స్ కావాలి. సో రిమైనింగ్ అన్ని మనకు అవసరం లేదు, జీరోస్ పెట్టేసాం. సో 160కి బైనరీ ఫార్మాట్లో ఎలాగ మనం చేస్తామంటే 1010000000. అదే ఇక్కడ ఇచ్చున్నాం 10100000. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మార్చాలి, 6ని మనం బైనరీ ఫార్మాట్లో మార్చాలి బై యూజింగ్ దిస్ బైట్స్. సో 6 అనే నెంబరు డైరెక్ట్గా ఉందా ఇక్కడ, ఫస్ట్ అది చూసుకోండి. ఇక్కడ 6 అనేది లేదు కదా. ఏ రెండింటిని యాడ్ చేస్తే లేదా ఏ మూడింటిని యాడ్ చేస్తే, ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే 6 వస్తుంది మనకి. ఇక్కడున్న ఈ ఆక్టెక్ట్ వాల్యూస్లో 4 + 2 అనేది 6 అవుతుంది కదా. సో ఈ రెండు కావాలి మనకి. 4 + 2ని యాడ్ చేస్తే 6 అవుతుంది. సో ఈ రెండు ప్లేసెస్లో 1s వేసుకుంటాం, రిమైనింగ్ అన్ని జీరోస్. ఓకే, సో ఇది 0 0 0 0 0 0, 5 zeros 2 1s, ఇది 0. సి 5 zeros 2 1s, లాస్ట్ 0. ఈ రెండింటిని కలిపితే మనకు 6 సరిపోతుంది ఈ 6 రావడానికి. కాబట్టి ఈ రెండింటి దగ్గర మాత్రమే 1s వేసుకుంటాం. సో 5 zeros 2 1s 1 0. ఓకే, 0 0 0 4 5 అండ్ 0. ఇది దేనికి, 6కి బైనరీ ఫార్మాట్. సో ఇప్పుడు అలాగే 23ని మనం బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. మన ఐపీ అడ్రస్లో ఉన్న థర్డ్ పార్ట్ 23, దీన్ని కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ 23 అనేది డైరెక్ట్ నెంబర్ ఉందా చూసుకోండి, లేదు. సో వేటిల్ని యాడ్ చేస్తే మనకి 23 వస్తుంది అనేది చూసుకోవాలి. సో 128 అనేది గ్రేటర్ దెన్ 23, సో ఇది 0, మనకు అనవసరం. 64 కూడా దీనికంటే ఎక్కువ, సో 0. 32 అనేది కూడా 23 కంటే ఎక్కువ, సో 0. ఈ మూడు మనకు అవసరం లేదు. సో ఈ 3 ప్లేసెస్లో జీరోస్ పెట్టేయచ్చు, 3 zeros. సో నెక్స్ట్ 16. ఓకే, 16 అనేది 23 కంటే తక్కువ, సో 16 తీసుకుందాం. 1, ఇక్కడ 1 వేసుకుంటాం. దెన్ 23 కావాలంటే మనకి ఇంకెంత కావాలి, ఇంకొక 4 ఒక 3 కావాలి, 7 కావాలి కదా. సో 128 మనకు అనవసరం, 64 అవసరం లేదు, 32 అవసరం లేదు, ఎందుకంటే ఆ మూడు కూడా వీటికంటే పెద్దవి, 23 కంటే పెద్ద వాల్యూస్ ఇవి. సో మనకు అవసరం లేదు, సో 3 zeros. నెక్స్ట్ 16 అనేది కావాలి, 23ని ఫామ్ చేయాలంటే 16 కావాలి, సో 1. దెన్ 16 + 8 ఎంత అవుతుంది, 24 అవుతుంది. సో 23 మనకు కావాల్సిన 24 అవుతుంది. సో ఈ 8 అనేది కూడా మనకి యూజ్ అవ్వదు, 8 కూడా 0. దెన్ 16 ఉంది, 16 + 4 చేయొచ్చా, 20 అవుతుంది. ఓకే, 4 మనకి యూజ్ అవుతుంది. 16 + 4 20, అండ్ ఇంకా 3 కావాలి మనకి, 23 కావాలి. సో 16 + 4 అనేది మనకి 20, ఇంకా 3 కావాలి. ఆ 3 ఇక్కడ ఉంది కదా, 2 + 1 3. సో ఈ లాస్ట్ 3 కావాలి మనకి. ఇవన్నిటిని కలిపితే మనకి 23 అనేది ఫామ్ అవుతుంది. సో 16 + 4 + 2 + 1, వీటిని కలిపితే మనకి 23 అని మనకు కావాల్సిన ఐపీ అడ్రస్లో ఉన్న నెంబర్ అయితే వస్తుంది. సో ఈ 3 అవసరం లేదు కాబట్టి 3 ప్లేసెస్లో 0 పెట్టేసాము. 16 కావాలి కాబట్టి 1 పెట్టాము. తర్వాత 8 మనకి సూట్ అవ్వదు, సెట్ అవ్వదు. 16 + 8 యాడ్ చేసి 24 అయిపోతుంది, మనకు 23నే కావాలి. సో 8 అనేది సెట్ అవ్వదు, సో 8 బదులు 0 పెట్టేసాము ఆ ప్లేస్లో. నెక్స్ట్ ఈ 3 కావాలి మనకి, 4 2 1 కావాలి. సో 3 1s, ఈ 3 కావాలి. సో ఇలాగ చెప్తే మనకి సిస్టమ్కి అనేది అర్థమవుతుంది. సి 000 10 111 000 10 111. ఇలాగది ఏంటంటే ఇంటర్నల్గా అది బైనరీ ఫార్మెట్కి కన్వర్ట్ చేసుకుంటుంది. సో అలాగే 6ని మళ్ళీ ఈ బైనరీ ఫార్మెట్లో కన్వర్ట్ చేయాలంటే ఆల్రెడీ 6 ఇక్కడ చేసాము, బట్ జస్ట్ ఇక్కడ ఓవరాల్గా చూసారు అంటే ఫస్ట్ నుంచి చూసుకోండి, 6 అనే డైరెక్ట్ నెంబర్ ఉందా, ఫస్ట్ థింగ్ లేదు. సో ఓకే, మనం ఏదైనా 2-3ని యాడ్ చేస్తే మనకి 6 అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ప్లేసెస్లో 1 పెట్టి మిగిలినవన్నీ జీరోస్ పెడతాం. సో అలాగా వరుసగా చూసుకుంటూ వెళ్ళొచ్చు మీరు. 128 ఈస్ 6 కంటే పెద్దది, గ్రేటర్ దెన్, సో అవసరం లేదు 0. 64 పెద్దది 0, 32 పెద్దది 0, 16 పెద్దది 0, 8 పెద్దది 0. సో ఇక్కడ వరకు జీరోస్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఉన్న ఈ మూడిట్లో ఏ రెండింటిని కాంబినేషన్, ఏ రెండింటిని యాడ్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది, 4 + 2 అనేది 6 అవుతుంది. సో ఈ రెండు కావాలి కాబట్టి ఈ 2 ప్లేసెస్లో 1 వేద్దాము. ఈ 1 మనకు అనవసరం కాబట్టి 0 పెడతాం. సో దీనికి బైనరీ ఫార్మాట్ ఏమొస్తుంది, 0 0 0 0 0 1 1 0. సేమ్ కదా. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇస్తాను జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, నాకు మీరు 128.54.23.7
128.54.23.7 ఈ ఐపీ అడ్రస్ని బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నేను అది రైట్ రాంగో మీకు చెప్తాను. సో మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ కన్వర్ట్ దిస్ ఐపీ అడ్రస్ టు బైనరీ ఫార్మాట్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా యూస్ చేసి ఇలాగ కన్వర్ట్ చేసి మీరు ఈ ఐపీ అడ్రస్ని నాకు బైనరీ కింద ఫార్మాట్ చేసి కన్వర్ట్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 128.54.23.7 దీన్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి ఈ ఆక్టెట్ ఫార్ములాని యూస్ చేసుకొని. ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఇలాగా ఇది ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఏంటి అంటే ఐపీ అడ్రసెస్లో 2 వర్షన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే IP4 స్పీడ్ తక్కువ ఉంటుంది, IP6 స్పీడ్ ఎక్కువ ఉంటుంది అలా అనుకుంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. IP4 IP6 అనే పేర్లు మీరు కనుక ఆల్రెడీ వినుంటే అవి ఏంటంటే ఐపీ అడ్రసెస్లోని 2 డిఫరెంట్ వర్షన్స్. IP4 ఎందుకు IP6 ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఫార్మేట్ ఏంటి అంటే IP4 ఫార్మేట్. IP4 అనే వర్షన్. IP4 వర్షన్లో ఇలాగా 4 పార్ట్స్ ఉంటాయి ఒక ఐపీ అడ్రస్లో. ఆ 4 పార్ట్స్లో ఉన్న నెంబర్స్ కూడా 0 to 255 ఉంటాయి. వాటిని ఇలాగా చేస్తాం. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఐపీ అడ్రస్ అండ్ దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు బైనరీ ఫార్మేట్లో. ఈ ఆక్టెట్స్ అంటే ఏంటి, 8 బిట్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇదంతా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు దానికి ఆన్సర్ అయితే నాకు ప్రొవైడ్ చేయండి. నేను మీకు ఇక్కడ కూడా దాన్ని డిస్ప్లే చేస్తాను క్వశ్చన్ని. 128.54.23. ఓకే, సో ఇది మీ క్వశ్చన్. దీన్ని కన్వర్ట్ చేయండి బైనరీ ఫార్మాట్లో. సో మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. రైట్, సో ఇది చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి చూద్దాము. దెన్ IP6 IP4 ఏంటి అని కూడా చూద్దాం, వర్షన్స్ కూడా. దెన్ 1 by 1 we will discuss. So we have to discuss all these topics and you need to remember these things. ఓకే, జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు, మీరు బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు జస్ట్ ఐడియా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు డీప్ డైవ్ ఇన్ టు అవర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మన సిస్టంలో మన ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఒకసారి. అది ఎలాగా మనకు తెలుస్తుంది అని. సో దానికోసం మీరు మీ స్టార్ట్ మెనూకి వెళ్ళండి. ఇక్కడ CMD అని సెర్చ్ చేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ గిట్తో ఉంది నాకు. సో నో ప్రాబ్లం, మీరు నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఇక్కడ IP config అని ఎంటర్ కొడితే మీకు మీ సిస్టమ్ ఐపీ అడ్రస్ ఏంటని తెలుస్తుంది. సో IP config. ఓకే, సి దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సిస్టమ్. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ప్రస్తుతానికి మీరు అబ్జర్వ్ చేయాల్సింది IP4 అడ్రస్. మనం IP4 అడ్రస్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సో మన IPv6 అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గెట్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ IPv4 అడ్రస్ ఉంది కదా, అది చూడండి. సో మీ ఐపీ అడ్రస్ ఏంటి అంటే 192.168.0.125. సో మీరు మీ ఐపీ అడ్రస్ని కూడా తీసుకొని ఇలాగ బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి యాజ్ అన్ ఎక్సర్సైజ్. ఓకే, సో మీ ఐపీ అడ్రస్ని ఇలా ఈ కమాండ్ యూస్ చేసి తెలుసుకోవచ్చు. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఐపీ అడ్రస్ గురించి ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియో అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లస్ ఈ ఆన్సర్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో అందరూ మెన్షన్ చేయండి. లెట్స్ సీ హౌ మెనీ మెంబర్స్ కరెక్ట్గా చెప్తారో చూద్దాం, ఎంతమంది కరెక్ట్గా దీన్ని కన్వర్ట్ చేసి చెప్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.